ఇప్పుడున్న యూత్కు ఒక విజ్ఞాపన, ఒరే అబ్బాయిలు, ఇక్కడ స్కిల్ని పెంచుకోండి. ఈ లోకం ఎవడ సొత్తు కాదు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకుంటే, నీ జ్ఞానం ఎంత అభివృద్ధి చేసుకుంటే అన్ని అవకాశాలు. ఈ లోకంలో ఎంత నువ్వు మేధావి అయితే అన్ని అవకాశాలు. స్కిల్ లేకుండా పోకిరి వేషాలు, పోకిరి శాస్త్రాలు, చదువు దొబ్బుద్ది, కాలేజీకని సినిమాకి, బీటెక్లో నామమాత్రం మార్కులు. ఇలా ఎగ్జామ్కి వెళ్తే, ఇంటర్వ్యూకి వెళ్తే నిన్నెవడో దేహడు. శాతనైతే ప్రతిరోజు నీ మెదడుకి సానబెట్టు. ఇప్పుడున్న ఈ లోకంలో, ఈ ప్రపంచంలో బ్రతకాలంటే నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి, స్కిల్ ఉండాలి, ప్రతి పని నేర్చుకొని ఉండాలి. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలో ఏ స్కిల్ ఉందంటే, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి స్కిల్ పెంచండి, నేర్చుకోండి, చదువుకోండి, టైం వేస్ట్ చేయబాకండి, సమయం వ్యర్థం చేసుకోవద్దు, నేర్చుకునే వయసులో నేర్చుకోండి, సుఖపడే వయసులో సుఖపడవచ్చు అంటే బజారులు వెంబడి తిరిగారు. ఇవాళ వాళ్ళ స్కిల్ ఒక్కటి లేదు. దానికి ఎగ్జాంపుల్ ఇది పేస్ట్. ఈ పేస్ట్ సీలు వాళ్ళు ఎట్ట చేస్తారో చెప్పనా? కొన్ని నెలల నుంచి వస్తున్నా నేను. దీనికి బొక్క పెడుతున్నారు, అంత దరిద్రులు. దీనికి ఒక సీల్ ఉంటుంది. ఈ సీల్ని ఎట్ట తీస్తే వస్తుంది అని కూడా తెలియని దరిద్రులు, వేస్ట్ గాళ్ళు. ఎవరికిందో కూలికి తప్ప, రెక్కల కష్టానికి తప్ప, ఆ రెక్కల కష్టానికి కూలికైనా పేస్ట్ మూత తీయడం చేతగానోడు ఎవడు పెట్టుకుంటాడు. కాబట్టి ఇప్పుడున్న యూత్కి నీ 20 సంవత్సరాల లోపు ఏం సాధించగలవో సాధించు, ఏం నేర్చుకోగలవో నేర్చుకో, ఎంత దమ్ముందో నీ దమ్ము చూపి. సమస్తం నీ ఎంటబడి వస్తాయి. ఒక సెల్ ఉంది కదా అని దాన్ని విసుక్కుంటా, వ్యర్థమైన వీడియోలు చూసుకుంటా, పేస్ట్ మూత తీయడం కూడా రాని దౌర్భాగ్యుడి కావద్దు. ఇప్పుడున్న యూత్, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, బజార్లో మన తిరిగి టైం వేస్ట్ చేసుకొని ఉద్యోగాలకు పోతే నీకు ఎవడో ఉద్యోగం ఇవ్వడు. స్కిల్ కావాలి. స్కిల్ లేనోడు ఎందుకు పనికిరాడు, ఒక్కదానికి పనికొద్దు, అడుక్కు తినడానికి.
నీ జీవితం నీ చేతిలో ఉంది, ఎవడబ్బా సొత్తు కాదు. ప్రొసీడ్. నువ్వేం చేస్తావో, ఎలా ఉంటావో, ఎలా ఎదుగుతావో నీ ఇష్టం. ఎలాన్ మాస్క్ పేదరికం నుంచి గొప్పవాడైండు. ఇలాంటి చరిత్రకారులు ఎందరో ఉన్నారు. స్కిల్ పెంచుకొని నీ జీవితం నీ ఇష్టం. బాయ్, గుడ్ బై.